జగన్ ప్రభుత్వ హయాంలో మైనింగ్ అక్రమాలపై అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అదే టైంలో రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీవీ నుంచి వినిపిస్తోన్న స్వరం ఏంటి? గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఏబీవీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపైనే మైనింగ్ అక్రమాల ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక స్వరం ఎందుకు వినబడుతోంది? ఇది కేవలం మైనింగ్ అక్రమాలపై పోరాటమేనా, లేక కూటమి ప్రభుత్వంపై వ్యక్తిగతంగా లేదా పరిపాలనా పరంగా ఉన్న అసంతృప్తి కూడా కారణమా? ఇప్పుడు ఇవే అంశాలు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఏబి వెంకటేశ్వరరావు పేరు ఏపీ రాజకీయాల్లో కొత్తది కాదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై పలు ఆరోపణలు, వివాదాలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా అధికార వ్యవస్థలో ఆయన వ్యవహార శైలి అప్పట్లో వివాదాస్పదంగా మారింది. అయితే ఇప్పుడు అదే ఏబీవీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. మైనింగ్ రంగంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నాయని, రైతుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారని, ఫేక్ క్యూఆర్ కోడ్ పర్మిట్ల వ్యవహారం కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు. అంటే ప్రభుత్వం మారింది కానీ మైనింగ్ వ్యవస్థ మారలేదన్నది ఏబీవీ వాదన అంటూ రాజకీయ విశ్లేషకులు చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏబీవీ ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిందట. ఇది ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటమా, లేక ప్రభుత్వ విధానాలపై ఆయనకు ఉన్న అసంతృప్తికి కారణమా అనేది పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారుతోంది. మైనింగ్ వ్యవహారంలో ఇప్పుడు ఏబీవీ చేస్తున్న ప్రధాన ఆరోపణ, గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ చేసిన కంపెనీలే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి అన్నది. ఇటీవల కొత్తగా మైనింగ్ టెండర్లు నిర్వహించిన పాత కంపెనీలకే పనులు దక్కాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఇదే నిజమైతే కొత్త ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పిన కొత్త మైనింగ్ విధానం ఎక్కడ అమలవుతుంది అన్న ప్రశ్న రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తుందట. ఎందుకంటే కూటమి అధికారంలోకి రాకముందు మైనింగ్ అనుమతులను ప్రక్షాళన చేస్తామని, ప్రభుత్వానికి ప్రజలకు ఆదాయం వచ్చేలా కొత్త విధానం తీసుకొస్తామని హామీలిచ్చింది. మరి ఇప్పుడు పాత కంపెనీలే కొత్త టెండర్లలోకి వచ్చాయా? టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందా? గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీలకు మళ్లీ అవకాశాలు ఎలా వచ్చాయనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిస్తేనే ఏబీవీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత అనేది స్పష్టమవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే జగన్ మైనింగ్ కాస్త లోకేష్ మైనింగ్ గా మారింది అన్న ఏబీవీ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. మైనింగ్ రవాణా వ్యవస్థపైన ఏబీవీ సంచలనారోపణలు చేస్తున్నారు. ట్రక్కు బయలుదేరిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారని, ఆ కోడ్ ఆధారంగా ఆ ట్రక్కు ఎక్కడికైనా వెళ్లే పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వ్యవస్థ వల్ల మైనింగ్ ఎంత జరిగింది, ఎంత మట్టి తరలించారు, ఎంత రాయల్టీ ప్రభుత్వానికి వచ్చింది, ఎంత మేరకు ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగింది అన్న దానిపై అనుమానాలు వస్తున్నాయన్నది ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ వ్యవస్థకు సంబంధం లేకుండా ఒక సమాంతర ప్రైవేటు వ్యవస్థ నడుస్తుందని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో అనధికారిక చెక్పోస్టు, ప్రైవేటు వ్యక్తుల వసూళ్లు, బౌన్సులతో బెదిరింపులు వంటి ఆరోపణలు కూడా చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇవి నిజమైతే ఇది కేవలం మైనింగ్ శాఖకు సంబంధించిన సమస్య కాదని, పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ శాఖల పర్యవేక్షణపైన ప్రశ్నలు తలెత్తుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఏబీవీ చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశిస్తుందా, లేక ఇవన్నీ రాజకీయ ఆరోపణలేనని కొట్టిపారేస్తుందా అన్నది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలకమైన రాజకీయ కోణం తెరపైకొస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏబీవీపై ఆరోపణలొచ్చాయి, వివాదాలు జరిగాయి. అదే సమయంలో ఆయన కూడా అప్పటి ప్రభుత్వంపై తనదైన స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కూటమి అధికారంలోకి వచ్చింది. ఆయన ఏబీవీ నుంచి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఓ చర్చ మొదలైంది. ఏబీవీ అసంతృప్తికి అసలు కారణమేంటి? కూటమి ప్రభుత్వ విధానాలపైనే ఆయనకు అభ్యంతరమా? మైనింగ్ వ్యవస్థపైనే ఆయన పోరాటమా, లేక గత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వంతో ఏమైనా విభేదాలున్నాయనే అంశాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న సందేహాలట. అయితే మరో కోణం కూడా ఉందని, వ్యక్తిగత అసంతృప్తి ఉన్నా లేకపోయినా ఏబీవీ చేస్తున్న ఆరోపణలు వాస్తవం ఉంటే వాటిపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే అంటూ విశ్లేషకులు చర్చ జరుగుతోందట. మరి ఏబీవీ చేసిన ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.